ఒకసారి యుద్ధం దిగినము అంటే విజయమ వీరమరణమ రెండే జరుగుతాయి. ఓకే మై కేబినేటర్స్, మొత్తం మీద 4 థియరీస్ అండ్ 2 days ప్రాక్టికల్స్ తోటి సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి అండ్ ఎంఎస్సీ బాటనీ పీజీ కూడా అయిపోయింది అండ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హోమ్కి జర్నీ స్టార్ట్ చేస్తా. ఖచ్చితంగా ఒడిస్సీ మూవీ చూస్తే ఇంటికి వెళ్తా. నా బండి ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిన. ఈరోజు హెవీగా రెయిన్ వస్తుండే. ఓకే మై కేబినేటర్స్, కాలేజీలో ఎగ్జామ్స్ అయిపోయినాయి అని చాలా హ్యాపీనెస్లా మస్తు మాట్లాడదాం అనుకున్నా. కానీ అక్కడ సిచ్యువేషన్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ లేకుండే. అంటే అక్కడ మస్తు మంది సెక్యూరిటీ గార్డులు వాచ్మెన్లు ఉంటారు. అందరూ జర పరిచయం అవుతుండే. అరే వీని గెటప్ ఎట్లా ఉన్నది అంటే వీడియోలు ఏమో తీస్తున్నాడు, ఏమో మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉండే అని అక్కడ ఏమి ఎక్కువ చెప్పలేకపోయినా. ఓకే, మొత్తం మీద అయితే ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకు అంటే ఎగ్జామ్కి వచ్చే రోజు ఒక రోజు ముందు అండ్ వచ్చే రోజు అయితే ఎట్లా ఉండే అంటే భయం, ఒక భారం, ఏమవుతుందో ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. నాకైతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ఏది కూడా ఇంట్లో ఉండే చేస్తాం అండ్ ఇల్లు వదిలి చాలా రేర్గా ఉంటాం. అండ్ అందులో ఇల్లు వదిలి వెళ్ళడం అండ్ అందులో మళ్ళీ ఎగ్జామ్స్ అంటే మీకు తెలిసిందే, మనము అటు బ్లాగింగ్ చేయాలి, ఫార్మింగ్ చేయాలి, ఇంట్లో వర్క్ చేయాలి, మళ్ళీ స్టడీని కూడా మేనేజ్ చేయాలి అంటే కష్టం అవుతుంది. సో ఇవన్నీ మేనేజ్ చేస్తూ మళ్ళీ ఎగ్జామ్స్ వెళ్ళి రాయాలి, రిజల్ట్ రావాలి అంటే అదొక తెలియని టెన్షన్ అండ్ భయం, భారం లాగా ఒక యుద్ధానికి పోతున్న ఫీలింగ్ ఉండే. అయితే వెళ్ళేటప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుండేనో, కానీ ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇవాళ ఫీలింగ్ అయితే ఎట్లుందంటే నిజంగా భయానికి మించిన డబుల్ హ్యాపీనెస్. ఎంత భయపడ్డానో, ఎంత టెన్షన్ అయినానో దానికంటే డబుల్ ట్రిపుల్ హ్యాపీనెస్ ఉంది. ఎందుకు అంటే ఏదైనా కూడా యుద్ధమైనా సరే అందులోకి దిగేంత వరకే మనకు భయము, టెన్షన్ ఏమవుతుందో అన్న ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి యుద్ధంలకు కానీ ఒకసారి పరీక్షలలో కానీ దిగినాము అంటే విజయమ వీరమరణమ రెండే జరుగుతాయి. కానీ మనం ఖచ్చితంగా దిగాలి. అది ఏమైనా కానీ, ఎంత భయమైనా, ఎంత టెన్షన్ అయినా రిస్క్ తీసుకోవాలి. కొన్ని గ్రేట్ థింగ్స్ మనము అచీవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనము రిస్క్ అండ్ హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఈజీగా అయితే రావు. మొత్తం యాక్చువల్గా 6 daysలో ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వాల్సింది 8 days పట్టింది. మిడిల్లో 2 days హాలిడేస్ ఇచ్చారు. సో ఈ 8 days నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత రిస్క్ చేసినా మెంటల్లీ, ఫిజికల్లీ అనేది నాకు తెలుసు. కానీ అవన్నిటినీ మనం ఎప్పుడు అంటే లాస్ట్ రోజు మర్చిపోతాం. సో నేను కూడా మర్చిపోయినా. ఎంత హ్యాపీగా వచ్చింది ఇక్కడ వరకు అంటే మస్తు ఎంజాయ్ చేసిన బైక్ రైడ్ని కూడా. ఎంజాయ్ అంటే ఏదో 100, 120 రైడ్ చేయడం అట్లా కాదు. నడిపింది 60, 70, 80 కానీ ఆ హ్యాపీనెస్సే వేరు. నిజంగా ఒక పక్షిని ఒక వారం 10 రోజుల్లో ఒక పంజరంలో ఉంచి వదిలేసి ఎట్లా అనిపిస్తుందో సేమ్ అట్లనే అనిపిస్తుంది. ఫీలింగ్ అయితే వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ అయితే ఇంత 6 days, 8 days రాసి ఎగ్జామ్స్ అయితే ఏం లేవు. స్టడీనే ప్యాషన్నే, దేన్ని వదిలేదు లేదు. అండ్ నెక్స్ట్ మాత్రం ఫార్మింగ్ అండ్ రైడింగ్ కంటెంట్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. మూవీ కూడా రిలీజ్ అయింది అండ్ వెళ్ళేటప్పుడు మంచి థియేటర్లో ఒడిస్సీ మూవీని అయితే చూసి అదే హ్యాపీనెస్లో ఇంటికి వెళ్తాం. ఓకే రైడర్స్, ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ఫాలో KB Raider 06 ఐడికి అయితే ఫాలో చేయండి. అండ్ ఓకే రైడర్స్, మళ్ళీ నెక్స్ట్ కంటెంట్లో కలుద్దాం. బాయ్.